రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వినాయక స్వామి దర్శనార్థం కుటుంబ సమేతంగా కాణిపాకానికి విచ్చేశారు. ద్వారకా తిరుమల రావుకి కాణిపాకం ఆలయ వద్ద ఎస్పీ, పోలీసులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అనుకున్నది నెరవేరాలని, రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు మరియు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విఘ్నాలు తొలగిపోవాలని కాణిపాకం వినాయక స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ శాంతి భద్రతలు, సమర్థత ఉండాలని నేను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా మార్చడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అదే మాకు ఎట్లాగంటే ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానీ తప్పు చేయడం అనేది ఒప్పుకోం. మేము దాడులు చేయడం, వీళ్ళు వాళ్ళ మీద చేసి వాళ్ళ మీద చేసేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు చేసేది కరెక్ట్ కాదు, ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదు. వాటికి సంబంధించిన విధాలా కరెక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చూస్తామండి, అది కూడా చూడాలా. ఎందుకంటే దిశ చట్టం అయితే లేదు, అది ముందు బిల్లు పెట్టారు. మనం దిశ అనేది ఒక బిల్లు ఉంది, అసెంబ్లీలో పాస్ అయింది, కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి మనకి ఏదైనటువంటి ఆమోదం రాలేదు. కాబట్టి అది ఇంకా చట్ట రూపం తీసుకోలేదు. సో దిశ చట్టమే లేనప్పుడు దిశ పోలీస్ స్టేషన్ ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరికి కూడాను వాళ్ళు అనుకున్న పనులు జరగడానికి, ఏదైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని, ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడటంలో అన్ని విధాల పోలీస్ శాఖ చేసేటువంటి కృషికి స్వామి సంపూర్ణ సహకారంగా ఉండాలని చెప్పి ఆశిస్తుండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నాకు వచ్చాక ముఖ్యంగా నేర పరిశోధన అయితేనేమి, శాంతి భద్రత విషయంలో అయితేనేమి, ముఖ్యంగా ఆలయాలకు సంబంధించిన సెక్యూరిటీ కానీ, అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రజలకు అంత సెక్యూరిటీ ఇవ్వడంలో కానీ అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చూశారు మీరు, కొత్త ఎస్పీలను అందరినీ వేసాము. వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసి సరైన పద్ధతిలో చట్టాన్ని గౌరవిస్తూ, ఇంతకుముందు ఎప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే అవన్నీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఇంతకుముందు ఎక్కడైనా యాక్షన్ తీసుకొని కేసుల్లో తీసుకోవాలని, అదేవిధంగా ఎప్పుడైనా తప్పులు జరుగుంటే అవన్నీ సరిదిద్దుకోవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతూ ఉంది. ఏ విధంగానైనా సరే ప్రజలకు ఎక్కువ జవాబుదారీతనంగా ఉండాలి, సమాజానికి ప్రజలకి మరింత మేలైన సేవలు ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగాను నేను అనుకునేది ఏంటంటే ప్రజలకి ఎప్పుడు మేము జవాబుదారీగా ఉండాలి. ఇది కరెక్ట్, ఈ విధంగా చేయాలి, ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు, పోలీసు చేయాలనుకుంటున్నారు ఆ విధంగా చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాను. అంటే ఆల్రెడీ మేము చూసినాం. అంటే గెటింగ్ ఇన్ఫర్మేషన్, అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎర్రచందనానికి ఇంత ముందు కూడా టాస్క్ ఫోర్స్ పెట్టాము మేము. అది కొంతకాలంగా కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తి బలోపేతం చేసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో కూడా గంజాయిని నిర్మించడం కోసం 100 days యాక్షన్ ప్లాన్ 100 రోజుల్లోపు ఒక కొలిక్కి తీసుకురావాలి ఆ సమస్య అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత కంటిన్యూస్గా కూడా దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది. వీలైనంత త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్, ఇంతకుముందు ఎలాగైతే రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మా గంజాయి మత్తు పదార్థాల నుంచి మొత్తంగా పూర్తిగా రాష్ట్రాన్ని ఫ్రీ చేయాలని చెప్పేసి దాని ప్రకారం ANTF త్వరలో పెట్టబోతున్నాం.